నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ కి ప్రమాదం జరిగింది. చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ని ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దీంతో 5 ప్రయాణికులకు గాయాలయ్యాయి. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ కి ప్రమాదం జరిగింది. చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ని ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దీంతో 5 ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇదే విషయంపై డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, చార్మినార్ ఎక్స్ప్రెస్ కి ప్రమాదం సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి ప్రమాదం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 8:30 టైం కి అది ఇటు నాంపల్లి, చెన్నై నుంచి నాంపల్లికి చేరుకుంటుంది. సో ఇక్కడ స్టాప్ హాల్టింగ్ ఉంటుంది. యాక్చువల్ గా అది స్లోగా ఉంది. ఆపుతున్న టైంలో అక్కడనే ఉన్న అక్కడ ట్రైన్ పక్కన ఉన్న సైడ్ వాల్ కి ఢీకొట్టడం తోటి, ప్లాట్ఫామ్ పక్కన ఉన్న సైడ్ వాల్ కి ఢీకొట్టడం తోటి దానికి ప్రమాదం జరిగింది. ఇది ఒకేసారి అంటే ఆగుతున్న టైంలో ఒకేసారి ఈ ప్లాట్ఫామ్ సైడ్ కున్న సైడ్ వాల్ కు ఢీకొట్టడంతో భయాందోళనలో ప్రయాణికులు అయితే ఉన్నారు. దీంట్లో మొత్తం 5 ఈ గాయాలయ్యాయి. ఆ 5 కూడా అక్కడ ఉన్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ గాయపడ్డ 5 ప్యాసింజర్లను అయితే స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి అయితే తరలిస్తున్నారు. వాళ్ళకు కూడా మేజర్ గాయాలేం తగలేదు అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే హెవీ స్పీడ్ లో లేదు ట్రైన్. ఆగుతున్న టైంలో అంటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు ఆగుతున్న టైంలో అప్పుడు పట్టాలు తప్పి పక్కన సైడ్ వాల్స్ గుద్దడంతో భారీ ప్రమాదం ఏం జరగలేదు అని చెప్పొచ్చు. కేవలం 5 మాత్రమే దెబ్బలు జరిగినాయి ఆ ప్రమాదంలో. సో వాళ్ళ 5 కూడా మేజర్ గా ఏం తగలేదు. పక్కన ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి అయితే వాళ్ళని ప్రస్తుతానికి రైల్వే పోలీసులు అయితే ఆర్టీఓ పోలీసులు వాళ్ళని తీసుకుని వెళ్తున్నారు. సో ఒకవేళ కనుక ఈ ట్రైన్ స్పీడ్ లో ఉండుంటైతే దానికి ప్రమాదం అయితే భారీగా ఉండేది. అది కూడా నాంపల్లి రైల్వే స్టేషన్ ఎక్కువగా హెవీ క్రౌడ్ ఉంటుంది. దీంతో పాటు పక్క పట్టాల్లో వేరే ట్రైన్స్ కూడా, ఇతర ట్రైన్స్ కూడా ఉంటాయి. రష్ ఉన్న ఇప్పటికీ మూవ్మెంట్ ఉన్న రైల్వే స్టేషన్ కాబట్టి ఒకవేళ అది స్పీడ్ లో జరుగుంటే ఈ ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా ఉండేది. కానీ ట్రైన్ ఆగుతున్న టైంలో అది జరిగింది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ ప్రమాదం అయితే కొంచెం చిన్నగా జరిగిందని చెప్పొచ్చు. సో దీనిలో 5 గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఏంటి అని గుర్తిస్తున్నారు. సో దీంతో పాటు ఒకేసారి ఆగుతున్న టైంలో సడన్ గా సైడ్ వాల్ ఢీకొట్టడం తోటి ఆ సౌండ్ కి ఆ ముందు బోగిలో ఉన్న జనాలందరూ కూడా భయపడ్డారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళందరూ కూడా ఏమైందని తెలిసింది లోపే ట్రైన్ ఆగిపోయింది. ట్రైన్ దానికి గుద్దిన తర్వాత మూవ్మెంట్ అనేది ఆగిపోయింది. ఒక సైడ్ కి ఇట్లా రాసుకుంటూ వెళ్ళడం తోటి పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. అయితే పట్టాలు ఎందుకు తప్పాయి ఏంటి అనే విషయాలు, ఏమైనా సిగ్నలింగ్ లోపం ఉందా, సిగ్నలింగ్ సమస్య ఉందా ఏంటి అనే విషయాలపైన అయితే ఇప్పటికే రైల్వే అధికారులు నాంపల్లి రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. రైలు నిలయం నుంచి అక్కడికి చేరుకుని అక్కడ అసలు ఏం జరిగింది, ఇది పట్టాలు తప్పడానికి గల కారణం ఏంది, సైడ్ వాల్ కి ఎందుకు గుద్దింది అనే అంశాలపైన టెక్నికల్ టీం అంతా కూడా ప్రస్తుతానికి చెక్ చేస్తున్నారు. అసలు అంటే రెగ్యులర్ గా ఇదే ట్రాక్ పై నుంచి చాలా ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. అలాగే ఇక్కడే చాలా ట్రైన్స్, చాలా అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్, వివిధ రాష్ట్రాలకు వెళ్ళే ట్రైన్స్ అన్ని కూడా ఎక్కువగా హైదరాబాద్ కి సంబంధించి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత ఎక్కువగా క్రౌడ్ ఉండేది, అలాగే ఎక్కువ ట్రైన్స్ పోయేదంటే నాంపల్లి రైల్వే స్టేషన్. దీంతో ఇక్కడ బయటికి వెళ్ళే ఈ ట్రైన్స్ తో పాటు ఎంఎంటీఎస్ కూడా ఇదే ట్రాక్స్ పైన తిరుగుతాయి. సో ఇట్లాంటి టైంలో ఈ ట్రాక్ ఎందుకు పట్టాలు తప్పాల్సి వచ్చింది ఏంటి అనే విషయాలపైన అయితే ప్రస్తుతానికి టెక్నికల్ టీం అంతా కూడా వర్క్ చేస్తున్నారు. ఎలా తప్పింది ఏంటనే విషయాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు గాయపడ్డ 5 పక్కన ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అని రైల్వే పోలీసులు అయితే ప్రస్తుతానికి చెప్తున్నారు. యశోద.